నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో రేపు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత ఒక ముఖ్యమంత్రిగా అయితే క్యాంపస్కు రాబోతా ఉన్నారు. సో మరి దీనికి సంబంధించింది దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి మాలా స్టూడెంట్ జేఏసీ రాహుల్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సో మరి రేపు ముఖ్యమంత్రి గారు అయితే క్యాంపస్కి వస్తూ ఉన్నారు. సో పలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు వాటన్నిటిపై మాట్లాడడానికి అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఒక పక్క నిరుద్యోగులు కూడా చాలామంది ధర్నాలు చేస్తూ ఉన్నారు, అడ్డుకునే ప్రయత్నం చేద్దామని కూడా కొన్ని కార్యాచరణలు చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మనం ఎట్లా స్పందిస్తారు దీనిపై మీరు? యాక్చువల్గా మీరు అన్నట్టు గత 2 దశాబ్దాల తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీకి రావడాన్ని మేము స్వాగతిస్తున్నాయి. ఎందుకంటే అలాంటి వాళ్ళు రావడం వల్లనే ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే యూనివర్సిటీల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది గవర్నమెంట్కు మన అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఎందుకంటే మన వీసీలు కానీ మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా కూడా గవర్నమెంట్కి అంత సమయం ఉండదు కాబట్టి ఎవరు పట్టించుకునే స్థాయిలో లేరు. కాబట్టి ముఖ్యమంత్రి రావడాన్ని మేము స్వాగతిస్తున్నాయి. ఎందుకంటే మీరు గత ప్రభుత్వాన్ని గద్దెదించడానికి, మీ ప్రభుత్వం గద్దెనెక్కడానికి ఎవరైతే మూలకారకులు ఉన్నారో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12 విశ్వవిద్యాలయాలు, మిగతా 12 విశ్వవిద్యాలయాల్లో ఉన్న నిరుద్యోగులు, విద్యార్థుల ద్వారానే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికార గద్దెనెక్కింది. రేవంత్ రెడ్డి గారు కూడా మీరు విద్యార్థులకు, నిరుద్యోగులకు చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలను నెరవేర్చడంతో పాటుగా మీరు ఈ 100 ఏళ్ల చరిత్ర కలిగిన నేను కొన్ని డిమాండ్లు పెడతా ఉన్నా. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి రావడాన్ని స్వాగతిస్తూనే వాళ్ళకు, ఎందుకంటే మా విద్యార్థి సమస్యలు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇక్కడున్న ఈ వీసీ ఏం చేస్తూ ఉన్నాడంటే అంత రిస్ట్రిక్టెడ్గా పెట్టిండు. విద్యార్థులకు సీఎంతో కలవకుండా ముందస్తు అరెస్టులు చేసే పనిలో ఉన్నది. అలాంటి పనిని మానుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూనే ఈ 100 ఏళ్ల చరిత్ర గల విశ్వవిద్యాలయానికి మీరు వస్తున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సమస్యలపైన ఖచ్చితంగా మీరు మా విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడాలి. విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడి సమస్యలపై పరిష్కారానికి ముందడిగేయాలి. అలాగే ఈ ఓఈకి 1000 కోట్ల బడ్జెట్ను వెంబడే రేపే ప్రకటించి విడుదల చేయించాల్సిన అవసరం మీ పైన ఉన్నది. దాంతోపాటుగా ఈ స్కాలర్షిప్లు, పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, ఈ మెస్ బిల్లులు అన్నీ కూడా మీరు, ఎందుకంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో చదివేది అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులే తప్ప ఆర్థికంగా బలపడిన వాళ్ళు ఎవరు ఈ ఉస్మానియా యూనివర్సిటీ కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలలో చదివే పరిస్థితి లేదు. ఎందుకంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఉన్నత విద్య, ప్రభుత్వ ప్రాథమిక విద్యలు అన్ని నెగ్లెక్ట్ అయ్యి ప్రైవేట్ విద్యా సంస్థలకు కొమ్ముగాయడం వల్ల ఉన్నత విద్య, ప్రభుత్వ విద్యలు మొత్తం కుంటుపట్టే పరిస్థితికి వచ్చినాయి కనుక, ఎందుకంటే మా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంగా, ముఖ్యమంత్రిగా మీ మీద ఉన్నది. అందుకే దీనికి ఒక 1000 కోట్ల బడ్జెట్ను రిలీజ్ చేయాలి. స్కాలర్షిప్లను వెంబడే రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫీజు రియంబర్స్మెంట్, ఇంజనీరింగ్ విద్యలో ఉన్న చాలామంది గత 10 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి రియంబర్స్మెంట్ రిలీజ్ కాలేదు. చాలామంది సర్టిఫికెట్లు ఇవ్వక చాలామంది ఇంకా మిగతా ఉద్యోగస్తులకు కానీ ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, మిగతా ఏ ఉన్నత చదువు చదవాలన్నా కూడా ఆ పరిస్థితి లేదు, సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు ఎందుకంటే ఒక విద్యా సంస్థకు వస్తున్నారు కనుక, ఒక విశ్వవిద్యాలయానికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ చాలా, ఎందుకంటే మన ఆలోచనలు ఇక్కడ సంఘర్షిస్తాయి. ఎప్పటికీ ప్రతి మెదడు ఒక సంఘర్షణగానే ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మేధా సంపత్తి కలిగిన వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటారు కాబట్టి, విశ్వవిద్యాలయాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ సూచనలు, సలహాలు కూడా తీసుకోవాలి. దాంతోపాటుగా ఇంకా కొన్ని ఉన్నాయి. దాంతోపాటుగా విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రత్యేకమైన స్కాలర్షిప్లు ఇవ్వాలి. ఫెలోషిప్లు కూడా, ఎందుకంటే నాన్ నెట్ ఫెలోషిప్లు ఈ ఎస్సీలకు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసింది. అందుకే ఎవరైతే పిహెచ్డి విద్య అభ్యసిస్తున్నారో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు నాన్ నెట్ ఫెలోషిప్లు ఈ ప్రభుత్వమే నెలకు 20,000 ఫెలోషిప్ ఇస్తూ ఒక ల్యాప్టాప్ కూడా పరిశోధన విద్యార్థికి ఇవ్వాల్సిన బాధ్యత మీకున్నది. అలాగే కరోనా ముందు ఈ ఏ హాస్టల్కు ఆ హాస్టల్లో మెస్సులు ఉండేది, ఆ మెస్సులను క్లోజ్ చేసారు. అందరిని మెస్సులో క్లోజ్ చేసి అందరినీ ఒక దగ్గరికి మెస్సుకు తీసుకపోతే విద్యార్థులకు తినే టైంలో చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. మళ్ళీ ఆ మెస్సులు ఉపయోగం లేకపోవడం అనుకున్నా. అంటే హాస్టల్లో సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి అంటే సౌకర్యాల విషయంలో కూడా చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం కూడా ధర్నాలు చేసిన పరిస్థితులు కూడా. సో మరి ఎందుకు ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళట్లేదు? మరి ఇక్కడ సంబంధించిన వీసీ కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు దీనిపై నిర్లక్ష్యం వహిస్తున్నారు కావచ్చు అంటే ఏం చెప్తారు?
మేము అదే చెప్తా ఉన్నాం కదా, వీసీ కరెక్ట్ ఉంటే ఈ సమస్యలు రాకపోయేది ఉండే. వీసీ గారే ఈ హాస్టళ్లలో పెచ్చులూడి మీద పడి తలలు పగిలిన రోజులు ఉన్నాయి. వాటర్ రాక కూడా స్నానాలు చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. అందుకే కొత్తగా మీరు రావాల్సిందే, కొత్త భవనాలు, హాస్టల్ భవనాలను నిర్మించాల్సిందే, వసతులను పెంచాల్సిన అవసరం మీ పైన ఉన్నది, అప్డేట్ చేయాల్సిన అవసరం కూడా మీ పైన ఉన్నది. ఇప్పుడు ఏ హాస్టల్ మెస్సులు ఉంటే కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. పాపం అంతకుముందుకు ఉస్మానియా యూనివర్సిటీ మెస్సులలో పనిచేసే వాళ్ళు వాళ్ళకు నెలకు 5-6 వేలకు పనిచేసి కూడా ఉపాధి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ కరోనా తర్వాత అది లేకుండా పోయింది వాళ్ళకు కూడా. ఎందుకంటే మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే పాపం ఈ నిజాం కాలేజు ఇటువంటి అప్లైడ్ కాలేజీలలో ఉన్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు శాలరీలు టైంకు రాకుండా వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మాకు తెలుసు. పర్సనల్గా ఫోన్ చేసి అన్న మీరన్నా మాట్లాడు, రేపు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోరన్నా, మాకు నెలల కారణంగా జీతాలు రాక మా కుటుంబం గడవలేని పొజిషన్లలో ఉన్నది. దీనిపైన కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. ఫైనల్గా ఏం చెప్తారు అంటే నార్మల్ ఇప్పుడు నిరుద్యోగుల సమస్య కూడా చాలా బయటకు వస్తూ ఉన్నాయి. చాలామంది ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఒక పక్క 60,000 ఉద్యోగాలు అంటారు, కొందరేమో 70 అంటారు, ఇంకొందేమో 1,00,000 ఉద్యోగాలు అంటా ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఎందుకంటే ఇంకొక విషయం చెప్తా. ఖచ్చితంగా మీరు మెగా డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి లేదు. జీపీఓ పోస్టులు అన్నారు, జీపీఓ పోస్టులు కూడా లేవు. మీరు దాంతోపాటుగా 1,00,000 ఉద్యోగాలు 2,00,000 ఉద్యోగాలు ఇస్తాం మేము వచ్చిన 2 సంవత్సరాలు అన్నారు. అవి అన్నీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను మీరు ఫిల్ చేశారు. మీరు కొత్తగా నింపింది ఏం లేదు. అందుకే నేనేమంటున్నా అంటే ఈ ప్రతి సంవత్సరం 3% మాత్రమే గవర్నమెంట్లో ఉన్న ఉద్యోగస్తులలో 3% మాత్రమే రిక్రూట్మెంట్ జరుగుతుంది. మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంది? అందుకే మేము అంటున్నాం ఈ రేవంత్ రెడ్డి గారికి విద్యార్థుల తరఫున స్వయం ప్రతిపత్తి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లను తీసుకురావాల్సిన బాధ్యత మీపై ఉన్నది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సులను ప్రవేశపెట్టి ఈ విశ్వవిద్యాలయాల్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సులను పెడితే వాళ్ళే స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే శక్తిని మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. అది రాబోయే రోజులలో భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. ఇంకొకటి, ఈ ఎస్సీ రిజర్వేషన్ చేయడం వల్ల మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగింది. మీరు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను ఉపయోగించి కనుక సైంటిఫిక్ డాటా తీసుకొని తీసేది ఉంటే చాలా బాగుండు. మేము ఫస్ట్ నుంచి కూడా ఎస్సీ వర్గీకరణను చేయొద్దు అని చెప్పలేదు, చేయమనే చెప్పినాం. మేము కూడా యాజ్ ఎ మాల స్టూడెంట్ చేసిగా మాల యూత్గా మేము ఏం చెప్పినాం అంటే ఎస్సీ వర్గీకరణ జరగాలి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం స్టాటిస్టికల్ డాటా, ఎంపరికల్ డాటా తీసి మీరు ఖచ్చితంగా వర్గీకరణ చేయండి, దానికి మేము కూడా అంగీకరిస్తున్నామని చెప్పినాం. కానీ రేవంత్ రెడ్డి గారు అనాలోచితంగా ఏం చేసిందంటే ఈ రిజర్వేషన్ల ప్రక్రియను ఏకపక్షంగా ఒక వర్గానికి మేలు చేయాలనే ఉద్దేశంతో మా మాల సామాజిక వర్గాన్ని గొంతు కోసిండు. ఎందుకంటే ఈరోజు మొన్న ఇంజనీరింగ్ అడ్మిషన్లలో అయితేంది, పీజీసెట్ అడ్మిషన్లో అయితేంది, దోసులో అయితేంది, ఇంటర్మీడియట్ అయితేంది, గురుకులాలలో అయితేంది, 5వ తరగతి నుంచి మొదలు పెడితే ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ అడ్మిషన్ల వరకు కూడా మాకు అడ్మిషన్లు రాని పరిస్థితి. మా వాళ్ళు పట్టుమని 10 మంది కూడా అడ్మిషన్లు పొందలేని పరిస్థితికి దిగజారినాం. అందుకే దాంతోపాటుగా మాకు మరీ రోస్టర్ పాయింట్లలో 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు కేటాయించాల్సిన బాధ్యత మీపై ఉన్నది. ఎందుకంటే మాకు ఇచ్చింది 5%. 5%లో మీరు ఎప్పుడు 21, 22, 41 ఇస్తే అది ఎక్కడ కూడా మాకు ఉపయోగపడేది. మమ్మల్ని జనరల్ కేటగిరీలో కలిపినట్టే. అందుకని మేమేమంటున్నాం అంటే ఎస్సీ వర్గీకరణ చేసిరు రోస్టర్ పాయింట్లలో మమ్ముల 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు కల్పించి మాల మరియు మాల అనుబంధంగా ఉన్న 25 కులాల వారికి మీరు న్యాయం చేయాల్సిన బాధ్యత మీపై ఉన్నది. అలాగే మా ఎస్సీ వర్గీకరణను మళ్ళొక్కసారి పునరాలోచించి మా మాల సామాజిక వర్గానికి 7% రిజర్వేషన్లను కేటాయిస్తే బాగుంటుంది. అది తల్లి పిల్ల న్యాయం చేసిన విధంగా ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం ఈ అంశం పైన. ఎందుకంటే ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ రిప్రజెంటేషన్ లేకుండా అయిపోతూ ఉన్నది. రేపు రాబోయే రోజులలో ఇప్పుడు పిహెచ్డి అడ్మిషన్లు అయితే ఉన్నది. మొన్న జరిగిన పిహెచ్డి అడ్మిషన్లలో కూడా ఎవరికి సీట్లు రాని పొజిషన్ కనబడుతూ ఉన్నది. అందుకే ఏమంటున్నా, ఇంజనీరింగ్ విద్యలో సగానికి సగం సీట్లు కోల్పోయినాం, ఎంబీబీఎస్ సీట్లలో కూడా సగానికి సగం కోల్పోయినాం. అందుకే మేమేమంటున్నాం అంటే ఈ ఎస్సీ వర్గీకరణ అంశం పైన మీరు పునరాలోచన చేసి రేపు మేము భావిస్తూ ఉన్నాం, ఆశావాహంగా ఉన్నాం, రేపు ఈ ఎస్సీ వర్గీకరణ అంశం రోస్టర్ పాయింట్ల మీద మాల సామాజిక వర్గానికి, మాల విద్యార్థులకు, నిరుద్యోగులకు జరుగుతున్న నష్టం పైన మీరు ఒక ప్రకటన చేసి సానుకూలంగా ప్రకటన చేస్తారనే మేము ఆశిస్తూ ఉన్నాం. లేని ఎడల గత ప్రభుత్వ పాలకులకు పట్టిన గతి మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే గత ప్రభుత్వ సీఎం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కాలు అడుగుపెట్టకుండానే వెనుక మళ్ళిన చరిత్ర ఉన్నది. మీరు కూడా మేము మిమ్మల్ని రావాలనే కోరుకుంటున్నాం. మా సమస్యలు, విద్యార్థి సమస్యలు, విశ్వవిద్యాలయ సమస్యలపైన మీరు దృష్టి సారించాలి, వాటి సమస్యల పరిష్కారానికి మీరు ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. రేపు రాబోయే రోజులలో మేము చెప్పిన ఇన్ని పాయింట్ల మీద మీరు సానుకూలంగా స్పందించి ప్రకటన చేస్తారని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ.